దండం పెడతా సరోజ, పదే పదే పోలీసులకు పోలీసులు ఇస్తే పోస్ట్ మార్టం అంటారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి సరోజ? మీ అత్తయ్యకి తెలిస్తే ఏమవుతమ్మా? నేనే మీ అత్తయ్యతో మాట్లాడతాను. అమ్మా నీ కోడలు. వద్దండి ప్లీజ్. వద్దా? వద్దు. వద్దా? వద్దండి. పోలీసులు ఫోన్ చేయవే. ఏంటి నందిని ఇలా దారుణంగా అడ్డంగా బుక్ అయిపోయావు? ఇప్పుడు ఎలా బయటపడాలి? చేయగలరు ప్లీజ్. 25 లక్షలు ఎల్ఐసి చేయమని చెప్పాను కదరా దేవుడా. చేయకుండానే చచ్చావు కదరా దేవుడు. ఇప్పుడు మేమెట్లా బతకాలరా దేవుడా? దేవుడా అంటే ఏముంటదమ్మా? ఆ 25 లక్షలు నువ్వు ఇచ్చేసినావంటే ఈ పోలీసులు కేసులు ఇవేమి ఉండవమ్మా. 25 లక్షలు అంటే ఇవ్వవా? అయితే సరే, నువ్వు పోలీసులకు ఫోన్ చేయగలమా? అరే ఆగండి, కొంచెం ఆలోచించుకోనివ్వండి. బాగా ఆలోచించుకో. ఏంటి సడన్ గా ఏడుపు మానేసింది? కసిన మంచిని సరోజ. శవాన్ని చూస్తే కళ్ళు తిరుగుతున్నాయని మొహం కడుక్కోడానికి వెళ్ళావా తల్లి? మా ఇంటైన నీకు శవంలాగా కనిపిస్తున్నాడా అమ్మా? ఏంటి ఇప్పుడు మీరు టిఫిన్ వండారా? చచ్చింది గొర్రె. ఏమమ్మా మోసం మనిషివేనా? ఇప్పుడు నన్ను టిఫిన్ వండారా అని అడుగుతున్నావా? ఇందాక వాడు చనిపోక ముందు తిన్న ప్లేట్ అమ్మా అది. అయ్యో భగవంతుడా. ఇదిగో మీ ఇళ్లలో నట్టింట్లో శవాల్ని పెట్టుకొని టిఫిన్లు కాఫీలు వండుకుంటారేమో గాని అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవమ్మా. సరేనండి, ఏదో ప్లేట్ కనిపించింది కదా అని అడిగాను. దానికింత రాద్దంతం చేస్తారేంటి? అబ్బా నొప్పి భరించలేకపోతున్నా, చచ్చిపోతున్నా. తీయవా తల్లే? టిఫిన్ చేయగానే వేడి వేడిగా కాఫీ పెట్టించేవాడు కదరా నాయనా. ఇప్పుడు ఎవరు పెట్టిస్తారా నాయనా? ఇదిగో అయ్యో బంగారు తల్లి, నీకెన్ని కష్టాలు వచ్చాయే. వీళ్ళేంటి శవాన్ని ముందర పెట్టుకొని టిఫిన్లు టీలు తాగుతున్నారు ఏంటో? అమ్మా బతికించావు తల్లే. చచ్చినట్టు నువ్వు సంపాదించాలి అని సరోజ అంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు తెలిసింది దీని అర్థం ఏంటో. అయ్యో అయ్యో ఈ అమ్మాయి మాట్లాడేలా లేదు ప్రథమా. నువ్వు పోలీసులకి ఫోన్ చేయవే ప్రథమా. నీకు దండం పెడతా సరోజ, ఊరికే పోలీసులు పోలీసులు అనకు. నందిని సరే అంటే నా ప్రాణం మీదకి వస్తుంది. చూడండి, ఎల్ఐసి కట్టకపోవడం మీ వారి తప్పు. దానికి నేను 25 లక్షలు ఇవ్వాలంటే ఎలా? ఓ 50,000 ఇస్తాను, తీసుకోండి. ఊరు సరోజ, 50,000 అంటే పెద్ద అమౌంటే కదా. ఏంటి ముష్టి 50,000 ఇస్తావా? ఇస్తే 25 లక్షలు ఇవ్వు, లేదంటే 10 సంవత్సరాలు జైల్లో ఉండు. 50,000 ఇస్తుందంట. ఎవరిని ఉద్ధరించడానికో? కాస్త ఫ్యాన్ ఇచ్చు కదా సరోజ, ఒక్కుపోస్తోంది. అవును, శవానికి చెమట పట్టదు కదా. నందిని చూసి గమనించిందంటే తను కాదు, మేం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? 25 లక్షలు ఇస్తావా, జైలుకి వెళ్తావా? తేల్చుకో. మా అత్తయ్యతో మాట్లాడతానని బయటికి వెళ్తే అట్న చెట్టు జంప్ అవచ్చు. అయ్యో ఎక్కడికి? మా అత్తయ్య గారితో మాట్లాడొస్తాను. ఇందాక ఫోన్ పోయిందన్నా? మర్చిపోయా, మీ ఫోన్ పెట్టి మాట్లాడేస్తా. అయ్యో ప్రథమ ఫోన్ అంటే అమ్మా. అలాగే అమ్మా. ఫోన్ తో సహా జంప్ అవుతా. అయ్యో అయ్యో ఎంత పని జరిగిపోయిందిరా దేవుడా. ఆగో, ఏంటి? నువ్వు ఫోన్ మాట్లాడతాను అట్టించటి జంప్ అయిపోయావు అనుకో. ఈయన్ని కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ మా దగ్గర పూచిక పుల్ల కూడా లేదమ్మా. అందుకే కార్ తాళాలు ఇచ్చాను. నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో చాలా మందిని చూసాను. ఏ సర్వీస్ లో చేశారేంటి? ఏంటి ఎక్స్ట్రాలా? కార్ తాళాలు ఇటివో. అమ్మా, 25 లక్షలు ఎక్కువేమో, ఒకసారి ఆలోచించు. కనీసం 10 రాబట్టాలే. 25 అడిగితే 10 వస్తాయి. ఆ భాస్కర్ గాడు ఇంట్లో లేకపోవటం మన అదృష్టం. ఇక్కడ ఉండుంటే రచ్చ రచ్చ చేసేవాడు. అవునవును, పరిస్థితి చూడబోతే రచ్చ ఎలా ఉంది. అత్తయ్యకి ఫోన్ చేయడం కంటే ఇటు నుంచి జైలుకి వెళ్ళడం బెటర్.
నారాయణకి ఫోన్ చేస్తే వద్దులే, పాపం అనవసరంగా కంగారు పడతాడు. ఎలా, ఎవరికి చేసి చెప్పాలి? అయినా వీళ్ళేంటి, వాడు ఎల్ఐసి కట్టకపోతే నన్ను డబ్బులు అడగడం ఏంటి? అంతేలే, చావుని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. ఎన్ని సినిమాల్లో చూడలేదు. అయినా నేనేంటి ఇంత టెన్షన్ పడుతున్నాను? ఓరి దేవుడో దేవుడా, మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావు కదరా దేవుడో దేవుడా. పోయి దాని కారు నిన్నే ఢీ కొట్టాలా దేవుడా దేవుడా. దాని చేతులు పడిపోను, దాని కారు లారీ గుద్ది నుజ్జు నుజ్జు అయిపోవాలి. నీ దుంప దగ్గర ఆపవే బాబు. ఆ కారు నుజ్జైతే అత్తే చేతిలో నేను బుగ్గవుతా. ఏం చెయ్యాలి? పారిపోతామంటే ఆ ముద్ర స్టబ్ది కార్ తాళాలు తీసుకుంది. ఎంత పని చేసింది రా ముద్ర స్టబ్ది. తిట్లు కూడా భలే సింకయ్యి. ఏ తింకర్తానా, ఇంత టెన్షన్ లో కూడా జోక్లేంటే? ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించవి. దేవుడా దేవుడా. అయ్యో, ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళరా దేవుడా దేవుడా. మన కొంప కూల్చేసిందిరా దేవుడా దేవుడా. లేదు, ఏదో ఒకటి సీరియస్ గా ఆలోచించాలి. నా ఒక్కదాని వల్ల అవ్వట్లా. ఎవరికి ఫోన్ చేయాలో బాగా ఆలోచించాలి. అబ్బా, అమ్మో దీని దుంపతగా. అయ్యో అమ్మో, నా వల్ల కాదంటే కాదు సరోజ. అమ్మాయి ఇచ్చే 50,000 ఒప్పేసుకో. నిన్ను ముసుకు పడుకోమన్నా. ఏంటే పడుకునేది? పడుకోవడం అంటే నిద్రపోవడం అనుకున్నావా? చచ్చినట్టు పడి ఉండడం. ఊపిరి తీస్తున్నాను అమ్మాయికి తెలిస్తే ఇక్కడ నా ఊపిరి ఆగిపోతుంది. నా ఊపిరి కాదు కదా. అంటే నా ఊపిరి పైన పర్లేదా? ఏహే ఆపండి, విన్న వాళ్ళు ఊపిరి సినిమా పబ్లిసిటీ అనుకుంటారు. వాళ్ళకి మనమే వాళ్ళ పబ్లిసిటీ. చిచ్చి, అబ్బా సరోజ కాస్త ఫ్యాన్ ఇచ్చిగా. ఆ అమ్మాయికి డౌట్ వస్తుందని చెప్పానా? చిచ్చి, నాకు ఇప్పుడు నిజంగానే చావాలనిపిస్తోంది. ఎక్కడికి చావలే, తలటి పెట్టు పడుకుంటా. కాస్త గుమ్మ నుంచి గాలన వస్తుందేమో. అమ్మాయి వచ్చి ప్లేస్ ఎందుకు మార్చావని అడిగితే నేనేం చెప్పాలో దొంగ సచ్చినాడా? వాస్తు ప్రాబ్లం అని చెప్పు. అయ్యో దేవుడా. సరోజ, ఇప్పుడు ప్రాణానికి చాలా హాయిగా ఉంది. నా మాట విని 50,000 ఒప్పేసుకో. ఇంకొక మాట మాట్లాడేవో గొంతు నిలిమి నేను చంపేస్తా. మూసుకొని పడుకో. ఏంటమ్మా, నందిని ఇంకా రాలేదు? అట్నుంచి అడే జంప్ అయి ఉంటుంది. లేనిపోయిన ఐడియా ఇచ్చావుగా. కార్ తాళాలు నా దగ్గరే ఉన్నాయి. రేపొచ్చి తీసుకెళ్దాంలే అనుకుందనుకో. రేపటి దాకా తెచ్చినట్టు ఇలాగే పడుకోవాలి. నా వల్ల కాదమ్మో. నోరు మూసుకొని పడుకోమని చెప్పానా లేదా? చంపేస్తా. ఎవరికి ఫోన్ చేయాలి? అసలు ఫోన్ ఇచ్చినంత మాత్రాన ఫోన్ చేయాలని రూల్ ఉందా ఏంటి? అయినా ఇక్కడి నుంచి బయటపడేదెలా? అవును, భాస్కర్ నిషేధం వాళ్ళెక్కడా? వాళ్ళుంటే బాగుండేది కదా. లోపలికెళ్ళి అడిగితే నీకెందుకో అంటారు. ఆ వెంకుగాడు కార్ డాష్ కొట్టినందుకు చచ్చినట్టు లేదు, గుండాకి చచ్చినట్టున్నాడు. చిన్న దెబ్బ కూడా తగలేదు. అసలు పోయాడా నాటకమా? లేదులే, ఇంతసేపు అలా సవల్ల పడుకోవటం ఎవ్వరి వల్ల కాదు. ఏం చెయ్యాలి? ఎవరికి ఫోన్ చేయాలి? పిన్నికి చేస్తే పిన్ని అయితే అర్థం చేసుకుంటుంది, ఎవరికి చెప్పదు. అంతగా అయితే పిన్ని అత్తయ్య దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేస్తుంది. నంబర్ ఓకే. పిన్ని నేను, నా పేరు ఎత్తకుండా నేను చెప్పేది మాత్రం విను. చెప్పు చుట్టు తల్లి. కొంపతీసి మళ్ళీ మీ బాబాయ్ కానీ ఇంటికొచ్చారా? అబ్బే అదేం కాదు పిన్ని. అసలేం జరిగిందంటే, అది పిన్ని విషయం. 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? 25 కాదు కదా, పావలా కూడా ఇచ్చేది లేదు. నువ్వేం భయపడుకు, నేను వస్తున్నాను. ఇల్లెక్కడన్నా? ఓకే, మా పిన్ వస్తుందని చెప్పు, సరేనా? సరే సరే. చిచి, అందరికి ధైర్యం చెప్పి సలహాలు ఇచ్చే నేను ఇప్పుడేంటి ఇంత టెన్షన్ పడుతున్నాను? చిచి, అయ్యో ఎంత పని జరిగిపోయిందిరా దేవుడా. ఇటు పడుకోబెట్టారు. దక్షిణానికి తల పెట్టి శవాన్ని పడుకోబెట్టకూడదట్టమ్మా. అయ్యో, అందుకే ఉత్తరానికి తల పెట్టానమ్మా. అయ్యో, అయినా అవన్నీ నీకెందుకు కానీ
ఫోన్ చేసావా? చేశాను. మీ అద్దె వస్తారని చెప్పారా? లేదు, మా పిన్ని వస్తానంది. డబ్బు తెస్తానని చెప్పారా? తెలీదు. ఏయ్, తెలియదని అంత పరిసరంగా చెప్తున్నావేంటి? డబ్బు తీసుకురాకపోతే ఏమవుతుందో తెలుసా? జైలుకి వెళ్ళాలి. దేవుడా, నేనేంటి ఇలా మాటలు పడాల్సి వస్తుంది? భగవంతుడా, ఇది కళ అయితే ఎంత బాగుండో. ఏది మీ పిన్ వస్తుందన్నా రాలేదే? వస్తుందని చెప్పా కదా. మా పిన్ని వాళ్ళు మీ ఇంటి పక్కన ఏంటి వెంటనే రావడానికి? ఏంటే మా దేవుని పొట్టన పెట్టుకుందే కాకుండా తెగ నీలిగి మాట్లాడుతున్నావు? సరోజ, తొందరగా బేరం మాట్లాడు, నేను చచ్చేలాగున్నాను. నందిని, నందిని, నువ్వా? నువ్వా? ఏంటి ఇంత షాక్ ఇచ్చారు? ఎవరై ఉంటారు? ఏంటే ఇంకో నాటకమా? ఖచ్చితంగా చచ్చాడని నా బిడ్డని బెదిరిస్తున్నావంటే? ఖచ్చితమా? అదేంటి? నువ్వు ఉండు చిట్టి తల్లి, దీని సంగతి ఏంటో తేల్చేస్తాను. ఏంటే నువ్వు తెలిసేది? నీ మర్యాదగా మాట్లాడు. మర్యాద? నా ఇంటిని చంపేసి మళ్ళీ మర్యాద కావాలంటావా? అవును, నందిని మేడం మీలాంటి చౌకబార్ మనుషుల సంబంధం ఎలా చేసుకుంది? వెంకో, వెంకో సిస్టర్ మీరేంటి ఇక్కడ? ఆంటీ మీరు? ఈ దొంగ సచ్చినాడు ఇప్పుడు వచ్చాడేంటి? ఏంటిది? ఈ వెంకుకి ఏమైంది? కంపెనీ వడదెబ్బ తగిలిందా? వడదెబ్బ కాదు, ఇడ్లీ దెబ్బ కాదు బాజీ. వెంకు ఇక మనకు లేడు. ఏంటి ఏదిలాగా ఇలా అడ్డంగా పడుతుంటే? కాదల్లుడు, ఈ మహాతల్లి కారుతో వెంకుని ఢీ కొట్టిందయ్యా. డామ్ అన్నాడయ్యా. వెంకు లేడయ్యా మనకి. అయ్యో వెంకు, ఇదేంటిది? ఒంటి మీద దెబ్బలేం కనబట్టలేదే. నాకు అదే అనుమానం భాస్కర్ అన్నయ్య. వీళ్ళ నాటకాలు ఎవరికి తెలియవు. కారు ఇస్తామని చెప్పి లక్షలు గుంజాలని చూసారు చూడాలి. అవునా? అంటే విని డాష్ కొట్టి మంచి పని చేశాను. ఏంటి గూడు పుట్టాలి చేస్తున్నారు? ప్రథమ, నువ్వు పోలీసులకు ఫోన్ చేయమ్మా. ఇప్పుడే చేస్తానమ్మా. ఆగండి, ఈ మాత్రం దానికి పోలీసులు ఎందుకు? ఎందుకా? వీళ్ళని జైలుకి తోయించడానికి. అంటే మీరు వెంకు పోయాడని బలంగా నమ్ముతున్నారన్నమాట. ఏంటి నువ్వు నమ్మట్లేదా? కావాలంటే ఇప్పుడు చూడు నిరూపిస్తాను. వెంకు, నన్ను క్షమించు. నువ్వు బ్రతుకున్నప్పుడు కొట్టాను, పోయాక నిరూపించుకోవడానికి కొట్టాల్సి వస్తుందయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించు. చూసావయ్యా అల్లుడు, 7 కదిలిందా? నన్ను నమ్మయ్యా, నమ్ము. ఏంటిడు నిజంగానే పోయాడా? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. సిస్టర్, ఆంటీ ప్లీజ్. ఏంటి సిస్టర్ ఇది? ఆ పొట్టోడిని అలా గుద్దావు? నువ్వు డ్రైవింగ్ బానే చేస్తావుగా? అదే నాకు అర్థం కావట్లేదు. సడన్ గా కారు కట్టం పట్టాడు, కింద పడ్డాడు, చచ్చాడు. వాళ్ళు దొంగలు చిట్టి తల్లి. ఏం చేస్తున్నారు వీళ్ళు బయట ఇంతసేపు? ఏమో. నాయన, ఎక్కడికి? పడుకో. అది కాదు సరోజ, ఇవి నమ్మినా ఆమె నమ్మదు. ఎందుకైనా మంచిది నేను వెనక తలుపు నుంచి పారిపోతా. ఇంకొక మాటను ఎక్కువగా మాట్లాడంటే గొంతు పిసుకు చంపేస్తా. ఆశకి హద్దుండాలి కదా. మరి 25 లక్షలు అడుగుతున్నారన్నయ్య. 25 లక్షలా? వీడేమో ఎల్ఐసి కట్టలేదంట, అందుకని మనం ఇవ్వాలంట. ఏంది ఇచ్చేది? వెళ్ళి 4 తన్నేసి పోదాం పదండి. ఆ పని చేద్దామంటే వీళ్ళ అత్తతో చెప్తుందేమో అని భయంగా ఉంది. అవునండి, చెప్పినా చెప్తుందా? నాకు అసలు ఆవిడ ఏడుపులో ప్రేమే కనిపించడం లేదన్నయ్య. నేను ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తుంది. పైగా శవాన్ని ఎదురుగా పెట్టుకొని టిఫిన్ కూడా చేసింది తెలుసా? అవునా? అవును పిన్ని. అంతేకాదు, మొదటేమో శవాన్ని తల అటువైపు పెట్టి పడుకోబెట్టారు. నేను నీతో ఫోన్ మాట్లాడి వచ్చేసరికి ఆ తలని ఇటువైపు పెట్టి పడుకోబెట్టారు. అదేంటి అని అడిగితే వాస్తు అని ఏదేదో చెప్తున్నారు. వాస్తా అడి బొందా, ఏదో తిరకాసుంది. నువ్వు ఆగు సిస్టర్, ఆ శవాన్ని నేను లేపుతా. లేపుతాగా. అమ్మా, ఇవాళ రేపు ఆపిల్స్ పైన మైనం పోస్తున్నారంట కదా? ఇవి ఒరిజినల్ ప్రథమా, లేకపోతే ఇంత రుచిగా ఎందుకుంటాయి? వాళ్ళు వెళ్ళిపోయారు సరోజ. వాళ్ళు గేటు దగ్గరే మాట్లాడుకుంటున్నారు. నువ్వు పడుకొని చావు. పొద్దున్న నుంచి ఏం తినలేదు సరోజ, ఆకలి వేస్తుంది. ఏం చచ్చిపోలే ఒకరోజు తినకపోతే? ఆల్రెడీ చచ్చిపోయాడు కదమ్మా. మరి జీవితం
అయ్యో చావచ్చు పడింది. దేవుడా దేవుడా సిస్టర్ పొద్దుననగా వచ్చారు కదా, మీకు టీలు కాఫీలు ఇచ్చారా ఏదో మొక్కలు? బిర్యానీ పెడతావా? జిమ్మడి పోను. ఈ హంతకురాలకి కాఫీలు టీలు టిఫిన్లు పెట్టమంటావా? నీ నోరు పడిపోను, నీ చేతులు పోను. నట్టింట్లో శవాన్ని పెట్టుకొని టీలు కాఫీలు ఇవ్వాలంటమ్మా. ఆపుతావా? శవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వటం ఆనవాయితీ, తెలియదు పెట్టదు. అవును, మా తాత చనిపోయినప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ టీలు కాఫీలు ఇచ్చారు. మీ తాత పోలేదా? వీళ్ళ ఆయన పోయాడు కదా, అది చనిపోయిన వాళ్ళ పట్ల మర్యాద. దీన్ని బట్టి చూస్తే ఆంటీ వీడు చచ్చినట్లేడు. అయ్య బాబోయ్, వీడు నన్ను చంపేసేలాగున్నారు. వీడికి అనుమానం వస్తే ఆ టార్చర్ ఏ రంజులో ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంకా నయం, నిషేధం కూడా ఊళ్ళో లేడు. ఇప్పుడేంటి, మీకు టీలు కావాలి అంతేనా? ఇక నువ్వు పోతే చాలా వేడిగా ఉండాలి, అర్జెంట్ గా పట్టరా. తెచ్చి చస్తాను, తాగి చద్దుగాని. ఏంటి మీరేదో ఓదార్పు యాత్రకు వచ్చినట్టు వచ్చారు? డబ్బు సంగతి అడుగు బాచి, అడుగు బాచి, అడుగు. ఏంది అడిగేది? చచ్చినీడి వాల్యూ 25 లక్షలా? ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. ఇదిగోండి వేడి వేడి టీ. 25 లక్షలు చాలా ఎక్కువ, ఏదో 25,000 అయితే ఇవ్వగలం. పిన్ని వీళ్ళని దొంగలంది. నిజంగా వీడు చావలేదా? ఇప్పుడే టెస్ట్ చేస్తా. టీ మీదెందుకు పడేసా? చేయి జారిందిలే. వీడిలో ఏ రియాక్షన్ లేదంటే నిజంగానే చచ్చాడన్నమాట. అది ఇప్పుడు చెప్పు, వీడు ఫోన్ మోగుతాంది అంటే వీడు చావలేదనేగా? ఓరి వెర్రి వెంగళూడా, మనిషే చచ్చింది, ఫోన్ చావలేదు. అయ్యో పాపం, నా దేవుడు పోయినట్టు వాళ్ళకి తెలియదు కదా. ఎత్తి చెప్పు. హలో, నేను ఆంజనేయుల్ని. ఒక్క నిమిషం బాబు. అయ్యో ఏం చెప్పాలి ఇప్పుడు అతనికి నేను? భాస్కర్ ఒకసారి ఇట్రా, పట్టుకో చెట్టు తల్లి. చెప్పంజనేయులు, వెంకు లేడు, బయటకెళ్ళాడు. ఏంటి, బయటకెళ్తే ఫోన్ ఎందుకు తీసుకెళ్లేదంటవా? మర్చిపోయాలే ఆంజనేయులు, విషయం ఏంటో చెప్పు. అన్నయ్య నాకు 2 లక్షలు ఇచ్చాడుగా, చిట్టిపాట డబ్బులు వచ్చాయి, అవి ఇద్దామని బయలుదేరాను. ఈ దొంగ సచ్చినాడు ఇప్పుడే రావాలా? వస్తే మొత్తం విషయం తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే ఎక్కడి నుంచి తేవాలి? తొక్కలే, నేను భయపడకూడదు. ఎంతో కొంత ఇచ్చి మేనేజ్ చేద్దాంలే. నువ్వు మేనేజ్ చేస్తే అయ్యేటట్టు కాదమ్మా సరోజ. పిన్ని మరి డబ్బు తెచ్చిందా? ఉంటే ఇవ్వమ్మా, అవసరానికి పనికొస్తాయి. 20, మొత్తం 20,000. 20,000 అంటే తక్కువ, ఒప్పుకోదు. ఏం చెయ్యాలి? బతికున్నోడి దగ్గర నొక్కేస్తే దొంగతనం అంటారు, మరి చచ్చినోడి దగ్గర నొక్కేస్తే దాన్ని అంటారు. పర్సులో 30,000 ఉన్నాయి, ఇప్పుడు తీస్తుందో ఏంటి? ఈ సరోజ వీడు చచ్చాడని చావు కబురు చెప్తున్నట్టుంది. ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. సారీ బాబాయ్. అబ్బో, అబ్బో పర్వాలేదే, 30,000 ఉన్నాయి. నా దగ్గరవి 20, ఇవి 30, మొత్తం 50. ఇప్పుడు 50,000 ఇచ్చేసి మిగతావి తర్వాత ఇస్తానని చెప్తాను. చచ్చాను, అవి నా ఖాతాలో. సరోజవి ఎక్కడికి వెళ్ళింది సరోజ? థ్యాంక్ యూ బాబాయ్. ఆంజనేయులు, వదినా రానా? అన్నయ్య లేకపోతే లేకపోయాలే, నీకు ఇచ్చేసి వెళ్ళిపోతా. వద్దులేవయ్యా, రేపు వస్తావా? అదేంటదినా, నిన్నటిదాకా ఎప్పుడొస్తావని గంటకోసారి ఫోన్ చేసేదానివి, ఇప్పుడు రేపు రమ్మంటున్నావేంటి? భగవంతుడా, వీడు మళ్ళీ వస్తాడో రాడో. హలో వదినా, నిన్నే. ఒక్క నిమిషం అయ్యా, ఇక్కడ కనీసం 10 లక్షలు వస్తాయి. 2 లక్షల కోసం 10 లక్షలు వదులుకోవటం కరెక్ట్ కాదు. ఇదిగో ఆంజనేయులు,
రేపు ఉదయం ఖచ్చితంగా తీసుకొని రా, సరేనా? నేనుంటాను. అయ్యో 2 లక్షలు కాదు వెంకు. అయ్యో ఏంటి ఇక్కడ కూర్చొని 2 కన్నీటి బొట్లు కారిస్తే డబ్బులు అడగననుకుంటున్నావా? లే, ఇంకో అరగంటలో డబ్బులు అరేంజ్ చేయలేదనుకో జైల్లో కూర్చొని ఇలాగే ఆడవలసి ఉంటుంది. అరగంట దాకా ఎందుకులే అత్తయ్య, 5 నిమిషాల్లో తెలిపోతులే. వాళ్ళు వచ్చేస్తారా అన్నయ్య? ఆన్ ద వే, ఆన్ ద వే. ఎవరిని తీసుకొస్తున్నాడు? ఈ ఎవరు వచ్చేది? వస్తాడుగా చూడు. అయినా శవాన్ని ఇంట్లో పెట్టుకుని వేరే ఎవరిని రమ్మంటావేంటి? ముందు డబ్బు గురించి అడుగు పాచి. బాచిలేదు గోచిలేదు నోర్మై. అమ్మని ఇదంతా యాక్టింగ్. చచ్చినోడా, ఈ దొంగ సచ్చినోడు ఏం చేయబోతున్నాడో అడగాలి. అయ్యో అయ్యో భాస్కరం, అల్లుడు అయినా కొడుకు అయినా తల కొరివి పెట్టాల్సింది నువ్వే కదయ్యా. నీతో మాట్లాడాలి, కాస్త లోపలికి రావయ్యా. రా. అమ్మో, దీని వాలకం చేస్తుంటే శ్మశానానికి కూడా తీసుకెళ్లేలాగుంది. భాస్కరం నిన్నే. తలగొరివి పెడతాలే అత్తయ్య, దానికి శ్మశానం దాకెందుకు? డబ్బులు బొక్క ఇక్కడే పెట్టేద్దాం. అవునా అన్నయ్య, ఇక్కడ పెట్టే, ఓ పనైపోతుంది. పెట్టేద్దాం. ఏమంటావు? నమస్కారం నమస్కారం నమస్కారం. పిండం పెట్టాల్సింది ఎవరికి? ఈడాడు రేమో ఇట్రా, మా మామ. చిచ్చి మామగాని మామ గప్ప. అయ్యో సో సాడ్. ఎలా చనిపోయాడు? ఇదిగోనయ్యా, ఈ మహాతల్లే కార్తో గుద్దు చంపేసిందయ్యా. ఓ వెరీ బ్యాడ్. కార్ ఏ కంపెనీది? ఇప్పుడు ఏ కారు అనేది అంత అవసరమా? దాన్ని బట్టే పిండ ప్రధానం ఉంటుందమ్మా. షోడా కారు పంతులు గారు. ఓ వెరీ బ్యాడ్. ఏ ఈ చీప్ మావాడికి ఇంకా రిచ్ కార్ కావాలా? అవసరం లేదు. అమ్మా, మీరు ఈయన సతీమనే కదా? ఎవరు తెలుసు? మీరు ఇలా వచ్చి. అమ్మో, ఇప్పుడు వీడు ఏంటో వచ్చి పెడతాడో ఏమో, నేను తట్టుకోలేను. జంపు. అమ్మా, నేను నా ఫ్రెండ్స్ ఎంత తీసుకొస్తాను. పాపం అంకుల్ అంకుల్ అని అంటూ ఉండేది. వెళ్తాను. ప్రథమ నువ్వు కూడా. అవును, పిండం చనిపోయాక 10వ రోజుకో 11వ రోజుకో పెడతారు కదా. స్కోడా కార్ కింద పడ్డారు కదా, ఇప్పుడే పెట్టాలమ్మా. అమ్మా సరోజమ్మ, ఏర్పాటు చూడు. అలాగే ఒక ఇనుప చువ్వని బాగా కాల్చి తీసుకురా అమ్మా. ఎక్కడ పెడతావరా? నేను తీసుకురానా పంతులు గారు? ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? నిజం తెలిసిపోయిందా? తెలియడానికి వీల్లేదే. భాస్కరం, లాయర్ గారు వస్తున్నారా? లాయర్ ఎందుకు? నీకెందుకు? అందరికీ నమస్కారం. మీకు 100 ఏళ్ళు లాయర్ గారు. లాయర్ గారు, లాయర్ గారు, అయ్యో లాయర్ గారు, చూసారా ఈ అన్యాయాన్ని? మా ఇంటైన పోయాడయ్యా. ఈ అమ్మాయి కార్ తో డాష్ కొట్టింది, వీడు డాష్ డాష్ అయిపోయాడు, అంతే కదా? అంతే లాయర్ గారు, అంతే. కష్టం, చాలా కష్టం. అమ్మా, మీ ఆయన్ని చివరిసారిగా చూసుకోండమ్మా. ఎందుకురా? ఎందుకు పంతులు గారు? చెబుతా. మీ ఆయన్ని చివరిసారిగా చూసుకోండమ్మా. పంతులు గారు ఒక్క నిమిషం ఉండండి, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటి లాయర్ గారు, ఈ పిండాలు క్యాన్సిల్? అవునమ్మా, క్యాన్సిలే. ఇదిగో పంతులు, నువ్వు దయచేయి. ఈ పిండా లేదు, నీ బొంద లేదు, నువ్వు బయలుదేరిపో. అదేంటి పొట్టోడికి పిండాలొద్దా? పిండం పెట్టకపోతే అపచారం. చిటి తల్లి, వాళ్ళ విషయం నీకెందుకు? ఊరుకో. వీడు చావలేదు పిన్ని, బతికే ఉన్నాడు. అవునా? ఏంటి అవునా? మా అత్తయ్యకి విషయం తెలిసిపోయింది. 25 లక్షలు తెస్తున్నారని చెప్పాను. తెస్తున్నారా? అయితే సరే. ఏంటో ఇంకిక్కడే నిలబడ్డావు? నీ పిండాలకు నమస్కారం, నీకు నమస్కారం. వెళ్ళవయ్యా, వెళ్ళు. మరి పిండాలు ఏం చేయమంటారు? నువ్వు పెట్టుకో. ఇందా వెళ్ళు. అమ్మయ్యా, ఎలాగైతేనే ప్లాన్ సక్సెస్ అయింది. కష్టం గారు, ఇందాకేదో ఐడియా అన్నారు కదా. కష్టం, ఇలా అయితే చాలా కష్టం. మాకు కూడా చాలా కష్టం. ముందు నువ్వు దయచేయవయ్యా. అవతల పెద్ద మనిషి వస్తున్నారు. అదేంటమ్మా, నీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తానంటే ఇలా అంటావేంటి? డబ్బులా? ఏంటది? అమ్మా నందిని, ఈ ఐడియా నీదేగా, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? డబ్బుల వ్యవహారం కదా, మీరే చెప్పండి కష్టం గారు. ఏం లేదమ్మా, మనోడు ఎలాంటి గాయాలు లేకుండా ఫ్రెష్ గా తెచ్చాడు కదా. అయితే ఏముంది, కళ్ళు కిడ్నీలు మెదడు అమ్మేస్తే ఎక్స్ట్రా ఇంకా 5 లక్షల దాకా వస్తాయి. అది విషయం. ఇదిగో భాస్కరం, అంబులెన్స్ కు ఫోన్ చేసా. ఆన్ ద వే. ఎక్కడున్నాను నేను? ఎక్కడున్నాను? వీళ్ళందరూ ఎవరు? ఎక్కడున్నారండి? ఏడుకొండలవాడా వెంకటరమణ, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. నీకేం కాలేదు కదా? నా దేవుడు తిరిగి వచ్చాడమ్మా, నా పూజలు ఫలించాయమ్మా.
చచ్చి బతికాడమ్మా నా దేవుడు తిరిగొచ్చాడు తల్లి. ఏంటే చచ్చి బతికాడా? మీ నాటకం మాకు తెలియదు అనుకుంటున్నావే? భాస్కర్ ఆంటీ పోలీసులకు ఫోన్ చేయి. అమ్మా నీ కాలు పట్టుకుంటానమ్మా, మమ్మల్ని వదిలేయ్ తల్లి. ఎన్ని వేషాలు వేసారే? లేదమ్మా, బుద్ధి కడిదిని చేశానమ్మా. ఇంకెప్పుడైనా ఇలా చేస్తారా? చేయవు కదా? చేయను. బుద్ధిగా అమ్మా, ఉన్నావు కదా? అమ్మా అమ్మా సర్లే పిన్ని వదిలే, మనం వెళ్దాం కదా. భాస్కరన్నయ్య ఇదిగో 50,000 వాడుకో. అందులో విశాలక్ష వడ్డీ డబ్బులు 30,000 ఉన్నాయి. ఇందాక నాకు తెలిసింది. ఇప్పుడు ఫోన్ చేయి అంబులెన్స్ కి.